అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1-4 వరకు. పెంటెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతటను నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆమేన్. తండ్రి వాగ్దానం యొక్క నెరవేర్పును వాళ్ళు చూచారు. తండ్రి అయిన దేవుడు వాగ్దానము చేశాడు, పరిశుద్ధాత్మను మనకిస్తానని. తండ్రి యొక్క వాగ్దానం ఇది. ఈ వాగ్దానం యొక్క నెరవేర్పును ఆదిమ సంఘం చూశారు. వాళ్ళందరూ అక్కడ ఏక మనసుతో కూర్చున్నారు. వారందరూ ఒక చోట కూర్చుండి ఉండిరి. దేవుని యొక్క ఆత్మ కార్యము మన మధ్య జరగాలంటే మన అందరం కూడా ఒక్క చోట ఉండాలా. ఎందుకో తెలుసా? ఎక్కడ ఆ ఏకత్వము ఉండదో అక్కడ పరిశుద్ధాత్ముడు తన కార్యములు చేయలేడు. ఐక్యత లేని సంఘాలలో దేవుడు అద్భుతాలు చేయలేడు. నోవా ఆ యొక్క కాకిని పడవలో నుంచి బయటకు పంపిస్తే కాకి అపవిత్రాత్మకు సాదృశ్యం గనుక అది బయటకు వెళ్ళి ఆ చెత్త చెదారం చూసి ఆనందించి తిరిగి రాల. కానీ పావురాన్ని పంపిస్తే ఆ చెత్తను చెదారమును అల్లకల్లోలమైన పరిస్థితిని చూసి మళ్ళీ తిరిగి ఓళ్ళలోకి వస్తూ ఉంది. కారణం ఏంటో తెలుసా? ఎక్కడ ఒక ఆర్డర్ ఐక్యత ఉండదో అక్కడ పరిశుద్ధాత్ముడు కార్యము చేయలేడు. శరీరము ఎక్కువ ఎక్కడ కనపడుతుందో అక్కడ ఆత్మ కార్యాలు సంఘము చూడలేదు. పరలోకానికి ఆయన ఆరోహణమై వెళ్తూ మీరు వెళ్ళి యెరూషలేములో వేచి ఉండండి అంటే దాదాపు 500కు పైగా విన్నారు. కానీ మేడగది మీద పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడే సమయానికి ఒక్క చోట నిలిచినది 120 మంది మాత్రమే. 380 మంది ఏమయ్యారో వి డోంట్ నో. వాక్యం వాళ్ళ గురించి చెప్పడం వల్ల ఎవరైతే ఒక చోట ఉన్నారో వారందరి మీదకి పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడ్డాడు. విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త, మనం ఆరాధించి సేవించే దేవుడు ముగ్గురు విభిన్నమైన వేరు వేరు వ్యక్తుల సమ్మేళనమై ఉన్నాడు. వేరు వేరు వ్యక్తులు కానీ ఒకే దేవుడు. 5 వేళ్ల చెయ్యని మనం అంటామా? నా చెయ్యండి అని అంటాం. ఒక దేవుడు 3 విభిన్నమైన రీతుల్లో బయలుపరుచుకుంటాడు. చెప్పండి ఎవరు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. పరిశుద్ధాత్ముడు అనగా ఒక వెలుగు కాదు, ఒక అగ్ని కాదు, లేకపోతే మరొక సెన్సేషనల్ ఫీలింగ్ కాదు. కానీ పరిశుద్ధాత్ముడు అనగా ఆయన ఒక వ్యక్తి. అందరండి, ఆయన ఒక వ్యక్తి. వ్యక్తితో మనం సహవాసం చేయగలమా లేదా? అందుకనే పౌలు గారు అంటారు పరిశుద్ధాత్ముని సహవాసము. యూ కెనాట్ డూ ఫ్రెండ్షిప్ విత్ ఫైర్, యూ కెనాట్ డూ ఫ్రెండ్షిప్ విత్ ఎయిర్, బట్ యూ కెన్ డూ ఫ్రెండ్షిప్ విత్ అనదర్ పర్సన్. హోలీ స్పిరిట్ ఈస్ అ పర్సన్. పరిశుద్ధాత్ముడు మన ఆదరణకర్త. పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యములో ఆయన ఆదరణకర్త అని రాయబడింది. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకే ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. చూడండి, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఇక్కడ వేరొక అనే మాటకు ఇంగ్లీష్లో అనదర్ అనుంది. గ్రీకు పదం అలోస్, ALLOS, అలోస్. ఆదరణకర్త, ఇంగ్లీష్లో ఆదరణకర్తకి ఏమి రాయబడిందో తెలుసా? కంఫర్టర్. గ్రీకు పదము పారాక్లిటోస్. ఇక్కడ రాయబడిన మాట అనదర్ అంటే అలోస్, కంఫర్టర్ అంటే పారాక్లిటోస్. మీకు వేరొక ఆదరణకర్తను ఇస్తానన్నాడు. ఇక్కడ అలోస్ అనే మాట మనం గమనించినట్లయితే ఒకే విధమైన, అలోస్ అంటే ఒకే విధము, హెటిరోస్ అంటే వేరు వేరు విధములు అనే మాట కూడా అర్థం వస్తుంది. కానీ ఇక్కడ ఈ మాటలో రాయబడిన మాట అనదర్ అనే మాటకు అలోస్ అంటే ఒకే విధమైన. అంటే యేసయ్య అంటున్నాడు, నా వంటి ఆదరణకర్త నేను మీకు ఇస్తానంటున్నాడు. ఓకే, హెటిరోస్ అంటే విధములైనది, ఒకే విధమైనదంటే అలోస్. హెటిరోస్ అంటే విధములు, వేరే విధములు కలిగినది. ఆయన మన యందు నివసిస్తున్నాడు. మరి ఎందుకు కనపడడం లేదనంటే మనం శరీరాన్ని ఎక్కువ బలపరిస్తే ఆత్మకు శక్తిని మనమే తగ్గించుకుంటాం. మరి ఒకే విధమైన
అలోస్, నీలో ఉన్నది అలోస్ ద కంఫర్టర్, అంటే నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు యేసు క్రీస్తు వంటి వాడే, ఒకే విధమైన అనే మాట. ఇక్కడ ఆదరణకర్త అనే మాటకు కంఫర్టర్ అని ఇంగ్లీష్లో రాయబడి ఉంది. దాని యొక్క గ్రీకు పదం పారాక్లిటోస్, అనగా నా ప్రక్కన నిలబడి సహాయము చేయు వ్యక్తి. క్రొత్త నిబంధన సమయంలో పారాక్లిటోస్ అనగా రోమన్ సైన్యంలో ఒక స్థానాన్ని సూచిస్తుంది. పారాక్లిటోస్ మనలను బలపరచి ప్రోత్సహించుటకు మరియు విజయం నుండి విజయానికి మనం నడిపించడానికి మన ప్రక్కన నడుచువాడు. సో ఈ రోమా సైన్యం నడుచుకుంటూ వెళ్తుంటే కిలోమీటర్ల ప్రయాణం అయిన తర్వాత వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళు వీక్ అయిపోతారు, బలహీన పడిపోతారు, వాళ్ళ ప్రయాణంలో వాళ్ళు నలిగిపోతారు. ఏంటి ఎంత దూరం వెళుతున్నా కానీ చెట్లే, లేకపోతే ఈ అడవే, చుట్టుపక్కల ఇంకా వేరేదేమీ కనపడడం లే. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి నడుచుకుంటూ పోతున్న సమయంలో బలహీనపడ్డ ఈ యొక్క సైనికులను ప్రోత్సహించువాడే పారాక్లిటో. ఆ రోమా సైన్యంలో ఆ పారాక్లిటోస్ వాళ్ళ పక్కన నడుస్తూ ఉంటారు, వాళ్ళని క్లాప్, కమ్ ఆన్, యూ కెన్ డూ ఇట్. మన ఆత్మీయ జీవితంలో మనలను ప్రోత్సహించువాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మన ఆదరణకర్త. పరిశుద్ధాత్ముడు ఒక బోధకుడు కూడా మనకి. హీ ఈజ్ అవర్ టీచర్. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనము. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. చూడండి, సమస్తము మీకు బోధించి. బైబిల్ చదవడం అలవాటు ఉంటే పరిశుద్ధాత్ముడు బైబిల్ ద్వారా మనతో మాట్లాడతాడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను. యేసుక్రీస్తు వారు దేవుడు, ఆయన ఆది యందు వాక్యమై ఉన్నాడు. బైబిల్ చదివితే దేవుడు మనతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనం వెళ్ళుచున్న పరిస్థితులకు అనుగుణముగా అవసరమైన రేమా వాక్కును దేవుడు మనకిస్తాడు. ఈ రేమా వాక్కును వినుట వలన విశ్వాసము కలుగును. పరిశుద్ధాత్ముడు మన పక్షమున విజ్ఞాపన చేయు దేవుడై ఉన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26, 27 వచనాలు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. చూడండి, యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేయుచు. పరిశుద్ధాత్ముడు మన పక్షాన విజ్ఞాపనము చేస్తున్నాడంట. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. అందుకని ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలియని పరిస్థితులు అనేకం ఉంటాయి. అందుకని యేసయ్య అంటాడు, అడుగుడు ఇవ్వబడిన ఆపల, దేవుని చిత్తానుసారముగా మీరు ఏది అడిగినను అది మీకు అనుగ్రహింపబడు. చాలాసార్లు ప్రభు చిత్తం మనకు తెలియదు. అన్ని రకాల పక్షులు ఉన్నాయి, పిచ్చుకలు ఉన్నాయి, కాకులు ఉన్నాయి, గద్దలు ఉన్నాయి, రాబందులు ఉన్నాయి. అన్ని పక్షులేనా? అన్నికి రెక్కలు ఉన్నాయా? రెక్కలు ఉన్నాయి కదా. వాటన్నిటికీ మేత అవసరం కదా. కానీ వాటన్నిటి మేత సేమా? కాదు. కొన్ని ఏమో పురుగులను తింటాయి పిచ్చుకలు, కాకులు చెత్తను తింటాయి, గద్దలు సజీవమైన పక్షుల కోసం తిరుగుతూ ఉంటాయి, లేకపోతే ఆ జీవుల కోసం తిరుగుతుంటాయి, రాబందులు శవాల కోసం తిరుగుతుంటాయి. ప్రతి జీవికి ఆకలి ఉంది. దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రతి జీవి ఆకలిని ఆయనే తీరుస్తున్నాడట. నీకు సూచనే కావాలంటే దేవుడు సూచన ఇచ్చేస్తాడు. ప్రభువా నీ చిత్తాన్ని బయలుపరచు దేవా అంటే దేవుడు చిత్తాన్ని బయలుపరుస్తాడు. మాకు మాంసమే కావాలి దేవా అంటే దేవుడు మాంసాన్ని ఇచ్చేస్తాడు. మాంసంతో పాటు తెగులు కొడిస్తాడు. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడు. మనుషుడు దేన్ని విత్తుతాడో దాన్నే కోస్తాడు. దేవుని చిత్తానుసారముగా మనం ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలియదు కనుక పరిశుద్ధాత్ముడే మన పక్షమున విన్నపములు చేస్తాడు, విజ్ఞాపన ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధాత్ముడు ఆలోచనకర్త. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయుందురు. ఇక్కడ ఆత్మ చేత నడిపింపబడుదురు అనే మాటకు అర్థం ఏంటంటే యు లిసన్ టు హిస్ కౌన్సిల్.
ఆయన ఆలోచనకర్త. ఎంతమంది తెలుసు ఆ యొక్క 7 స్పిరిట్స్ ఆఫ్ గాడ్ ఐజాయా 11లో ఆయన ఆలోచనకర్త, ఆలోచనకు ఆధారముగు ఆత్మ పరిశుద్ధాత్ముడు. ఎందుకంటే మన తలంపులు ఆయన తలంపులు వంటివి కాదు, మన ఆలోచనలు ఆయన ఆలోచనలు కాదు. పరిశుద్ధాత్ముడు బలమునకు ఆధారమైన ఆత్మ అయి ఉన్నాడు, బలమిచ్చు దేవుడై ఉన్నాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో ఎందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందిరని వారితో చెప్పాను. సాక్షులై యుందురు అనే మాట ఇంగ్లీష్లో సాక్షులు, విట్నెసెస్. అదే పదం గ్రీకు పదం ఏముందో తెలుసా? మార్టర్స్ అని ఉంది. దాని అర్థం హతసాక్షులు. ఆ మాటకు అర్థం ఎప్పుడు మీరు హతసాక్షులుగా నిలబడతారంటే పరిశుద్ధాత్ముడు మీ మీదకు వచ్చినప్పుడు మీరు పొందుకున్న శక్తిని బట్టి మీరు హతసాక్షులుగా నిలబడతారు. శ్రమ వచ్చినా కదలం. దేవుడు అంటాడు అంతము వరకు సహించు వారు మాత్రమే రక్షించబడతారు. ఈరోజు చిన్న చిన్న సమస్యలకే మనం దిగులు చెందిపోతాం. గుర్తుపెట్టుకుందాం, మనకు సహాయకుడున్నాడు, ప్రోత్సహించు దేవుడు, పారాక్లిటోస్. 1 కొరింథీయులు 2వ అధ్యాయం 4-5 వచనాలు. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసి కొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని నేను మాటలాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములనే వినియోగించి తిని. చూడండి, ఇక్కడ మనుషుల జ్ఞానము, దేవుని శక్తి అనే 2 మాటలు మనం చూస్తున్నాం. చాలాసార్లు మన విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకుని ఉంటుంది. సంఘానికి వచ్చి బయటకు పోతే పరిశుద్ధాత్ముడు కార్యము చేస్తే బ్రతుకు మారాలా. ఎప్పుడు ప్రభు మనతో మాట్లాడతాడో ఆయనతో సహవాసం కలిగి ఉంటేనే మాట్లాడతాడు. సంఘానికి వచ్చినట్టే తిరిగి వెళ్ళడం కామన్, అనేకేళ్లలో జరుగుతాయి. ఆమేన్. అర్థమవుతుందా? ఇక్కడ అదే పౌలు గారు అంటారు, మేము మనుషుల కొరకు మానవపరమైన జ్ఞానము, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. మనం మన స్వశక్తిని, ఆస్తిని, జ్ఞానమును ఆధారము చేసుకొనక పరిశుద్ధాత్ముని శక్తిపై ఆధారపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని అర్పణలు చెల్లించేటప్పుడు కొవ్వంతయు నాది అని అంటాడు. క్రొవ్వులో బలం ఉంటుంది. మీరు కొవ్వంతయు అగ్ని చేత దహించండి, అది నా భాగం అంటాడు దేవుడు. అంటే పరిచర్యలో కానీ సంఘములో మానవ బలము ఎప్పుడు కూడా ప్రయోగించకూడదు. కేవలము పరిశుద్ధాత్ముని బలము ద్వారా మాత్రమే కార్యాలు జరగాలి. 1 రాజులు 18వ అధ్యాయం 45-46 వచనాలు. అంతలో ఆకాశము మేఘములతోను గాలివానతోను కారు కమ్మెను, మోపైన వాన కురిసెను గనుక ఆహాబు రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోయెను. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరుగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మము నొద్దకు వచ్చెను. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా, అంటే రథానికంటే ముందు పరిగెత్తాడేనా. దేవుని హస్తం ఆయన మీదకు రాగా నడుము బిగించుకొని ఆయన పరిగెత్తితే రథాన్ని దాటి వెళ్ళి గుమ్మం దగ్గర తనకంటే ముందు వెళ్ళిన ఆహాబును కలుసుకుంటున్నాడు. సంసోను బలాన్ని మనం చూస్తే న్యాయాధిపతులు 16:28-30 వరకు. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి. జాగ్రత్త గమనించండి, ఇక్కడ ఫిలిష్తీయులు అంటే సున్నతి లేని వారు, శరీర క్రియలకు సాదృశ్యం. ఇక్కడ సంసోనుకు దేవుని శక్తి కావాల్సి వచ్చింది శరీరాన్ని నాశనం చేయడానికి. ఇక్కడ తన స్వశక్తితో ఆయన ఏం చేయలేడు. ఆయన మీద దేవుని యొక్క బలమునకు ఆధారముగా ఆత్మ ఉంది, కానీ తన స్వశక్తితో ఏమీ చేయలేడు. ఆయన శరీర క్రియల మీద పగబట్టున్నాడు. ఎందుకో తెలుసా? ఈ శరీర క్రియలు యెహోవాకు హేయములు. దేవుని బలము నువ్వు పొందుకుంటే శరీర క్రియలను నీవు ఓడించగలవు.
ఆ గుడికి ఆధారముగానున్న రెండు మధ్య స్తంభములలో ఆ గుడికి ఆధారముగానున్న రెండు మధ్య స్తంభములలో ఒక దానిని కుడి చేతను ఒక దానిని కుడి చేతను ఒక దానిని ఎడమ చేతను ఒక దానిని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిస్తీన్లను చనిపోదుము గాక అని ఆ, చెప్పి ఆ. బలముతో వంగినప్పుడు ఆ. గుడి ఆ సర్దారుల మీదను ఆ. దానిలోనున్న జనులందరి మీదను పడిను. ఆ. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క ఆ. జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయను. చూడండి, బ్రతికున్నప్పుడు తాను చంపిన వాటికంటే తాను చనిపోయే దినమున చంపిన సంఖ్య ఎక్కువ అంట. దేవుని కృపను బట్టి మనము ఈ భూమి మీద ముగించు లోపలే శరీర క్రియలను జయించాల. యోహాను సువార్త 7వ అధ్యాయం 37-39 వచనాలు. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా ఎద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. 39. తన యందు విశ్వాసముంచు వారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండదు. చూడండి, యేసయ్య పర్ణశాలల పండుగ సమయంలో నిలబడి బిగ్గరగా అరిచి, రండి నా యుద్ధకు, తప్పిక కలిగిన ప్రతి ఒక్కళ్ళు నా యుద్ధకు రండి, మీ కడుపులో నుండి జీవజల నదులు పారుతాయన్నాడు. సమరయ స్త్రీతో, నేనిచ్చు నీరు నువ్వు తీసుకుంటే నీ కడుపులో అది ఉబికెడు నీటి బుగ్గ అవుతుంది అన్నాడు. అంటే ఒక ఫౌంటైన్, రక్షించబడిన ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మని కార్యం ఒక నీటి బుగ్గ, ఒక ఫౌంటైన్ ఆఫ్ వాటర్. ఇక్కడ యేసయ్య అంటున్నాడు, ఆ ఫౌంటైన్నే రివర్ చేస్తాను అంటున్నాడు. అదే బ్యాప్టిజం ఇన్ ద హోలీ స్పిరిట్ అంటే. రక్షించబడిన నీలో ఒక ఫౌంటైన్ ఆఫ్ వాటర్ ఉంది, ఒక నీటి బుగ్గ. కానీ నీకు దప్పికుందే, విశ్వసించిన వారి గురించి రాయబడిన మాట, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాడు. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. మనం తొలకరి వర్షాన్ని మేడగది మీద చూసాం అపోస్తల కార్యంలో. కోతకాలం దగ్గరకు వస్తుంది, దేవుడు కడవరి వర్షాన్ని పంపిస్తున్నాడు. కడవరి వర్షం అంట 7 ఎక్కువ ఉంటుందంట. యోర్దాను నది 7 స్థాయిలు ఎక్కువ పారుతుందంట ఆ సమయంలో, కడవరి వర్షం టైంలో. మనం యావేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తే ఈ కడవరి వర్షం గురించి ఒక చక్కని మాట ఉంది. మనము ఆ దినాల్లోనే ఉన్నాం ఇప్పుడు. యావేలు గ్రంథం 2:28-29. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ కుమారులను కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. చూడండి, అసలు ఇవన్నీ చూస్తే ఇవి జరుగుతాయి అన్న హోప్లెస్ సిచ్యువేషన్లో మనం ఉన్నాం. ఇక్కడ రాయబడిన మాట, నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. సర్వజనులు అనే మాటలో శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు, అందరూ, సకల శరీరులు. నేను సర్వజనము మీద నా ఆత్మను కుమ్మరిస్తా, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు. ఈ వర్షం కుమ్మరించబడ్డప్పుడంట వాళ్ళు కలలు కంటారంట, ఆత్మ సంబంధమైన కలలు కంటారంట. ఆత్మ సంబంధమైన విషయాల్ని ఇక్కడ నిలబడి అనేక మందికి తెలియజేస్తారు. నేను ఇది చూశాను, ప్రభు నాకు ఇది బయలుపరిచాడు అంటే హృదయాలు కొయ్యబడతాయంట వినేవాళ్ళవి. యవనస్తులు దర్శనాలను చూస్తారు, ప్రవచనాలు, దేవుడిచ్చే ఆ దర్శనాలు, కళలను, వృద్ధులు చూడడం, ఇవన్నీ ఇప్పుడుండే పరిస్థితిని బట్టి చూస్తే ఇట్స్ నాట్ పాసిబుల్. కానీ దేవుని వాక్యంలో ఒక నిరీక్షణ ఉంది. హెవెన్ అండ్ ఎర్త్ మే పాస్ అవే బట్ మై వర్డ్ విల్ నెవర్ పాస్ అవే. వృద్ధులను దేవుడు దర్శిస్తాడు, యవనస్తులైన బిడ్డలను దేవుడు దర్శిస్తాడు. దేవుని యొక్క ఆత్మను ఆయన కుమ్మరిస్తాడు, సకల శరీరుల మీద ఆయన తన ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. ఆ దినాల్లో మనం ఉన్నాం, వెరీ క్లోజ్. సంఘము శ్రమల్లోకి వెళ్ళక మునుపు ఆ శక్తి ఉంటే తప్ప హతసాక్షులుగా నిలబడలేరు. దట్స్ వై వీ నీడ్ ద డైనమైట్. ఆమేన్.